అసలు ఫిట్‌నెస్ అంటే ఏంది? హెల్త్ అంటే ఏంది? అసలు రెండిటికి డిఫరెన్స్ ఏందో తెలుసుకుందాం మనం ఈరోజు. గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజొచ్చేసి డే 2. ఆహ్, డే 2లో మనం స్లైట్‌గా సేమ్ జాగింగ్ చేసి సమ్ ఎక్సర్‌సైజ్ చేసేసినాం. ఈరోజు ఏం మాట్లాడుకుందామంటే, అందరూ ఫిట్‌గా ఉండాలి, జిమ్‌కి వెళ్ళాలి, హెల్తీగా ఉండాలంటారు. అసలు ఫిట్‌నెస్ అంటే ఏంది? అసలు ఈ హెల్త్ అంటే ఏంది? అసలు రెండిటికి డిఫరెన్స్ ఏందో తెలుసుకుందాం మనం ఈరోజు. మనం ఫస్టొచ్చేసి ఫిట్‌నెస్ గురించి మాట్లాడదాం. అసలు ఫిట్‌నెస్ అంటే ఏంది? అందరూ అంటారు ఫిట్‌గా ఉండాలి అని అందరూ అంటారు. ఫిట్‌నెస్ అంటే అసలేంటి? ఫిట్‌నెస్ అంటే నీ డైలీ లైఫ్‌లో ఏవైతే పనులు చేస్తున్నావో నువ్వు, ఆ పనులు నువ్వు అలసిపోకుండా సింపుల్‌గా చేసే సామర్థ్యం నీకుందనుకో, అదే నువ్వు ఫిట్‌గా ఉన్నట్టే. దాన్నే ఫిట్‌నెస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి హెల్త్. హెల్తీగా ఉండాలి. అసలు హెల్తీగా ఉండాలి. కానీ హెల్తీ అంటే ఏందసలు? హెల్తీ మీనింగ్ ఏందసలు? దాని గురించి అసలు హెల్తీగా ఉండాలి అందరూ అంటారు. కానీ హెల్త్ అంటే ఏంటి? హెల్త్ అంటే హెల్తొచ్చేసి మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్ ఈ 3 ఉంటాయి. ఈ మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్ కొద్దిగా తేడా దగ్గరగానే ఉన్నాయి. కానీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అనేవి చాలా డిఫరెన్స్ చేస్తాయి. మెంటల్ హెల్త్ అంటే నువ్వు సోషల్‌గా ఎట్లా ఇంటరాక్ట్ అవుతున్నావు, నీ ఎమోషన్స్ ఎట్లా కంట్రోల్‌లో పెట్టుకుంటున్నావు, మళ్ళీ నీ ఆలోచనలు ఏ విధంగా నడుస్తున్నాయి అనేది ఈ మెంటల్ హెల్త్‌లో మనకు భాగంగా ఉంటది. హెల్తొచ్చేసి నువ్వు ఏ ఫుడ్ తింటున్నావు, అంటే నీ డైలీ రొటీన్ ఎట్లుంది అని చెప్పేసేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేదే ఈ హెల్త్ కిందకొస్తదనమాట. ఎవడైతే స్ట్రెస్‌ని ఎమోషన్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకొని వాని పనులు వాడు కూల్‌గా చేసుకుంటున్నాడనుకో వానికి హెల్త్ ఉన్నట్టే ఆటోమేటిక్‌గా. అంటే ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసినోనికి హెల్త్ ఉన్నట్టే కంపల్సరీగా. దాంతో పాటు ఫిట్‌నెస్ కూడా యాడ్ చేస్తే ఇంకా బెనిఫిట్ ఉంటది. వాడు ఎక్కువ రోజులు బతుకుతాడు. దిస్ ఈజ్ యువర్ కంటెంట్ టుడే. ఈరోజు మనం 2 మాట్లాడుకున్నాం. ఫిట్‌నెస్, హెల్త్. ఫిట్‌నెస్ అంటే నీ డైలీ రొటీన్ ఏవైతే వర్క్ చేస్తున్నావో అవి ఈజీగా చేయడం. అలాగే హెల్త్ అంటే మెంటల్, ఎమోషనల్, ఫిజికల్ ఈ మూడిటిని కలుపుకొని హెల్త్ అంటారు. ఆటిని బ్యాలెన్స్‌గా పెట్టుకుంటే నీ హెల్త్, నీ ఫిట్‌నెస్ నీ దగ్గర ఉన్నట్టే. ఓకే. ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియో కలుద్దాం.